గురించి మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా క్రెడిట్ చోరీ అందరికీ తెలుసు. దాని మీద ప్రస్తావన విశాఖపట్నంలో మాట్లాడుతున్నాం. డేటా గూగుల్ సెంటర్ వస్తే అది నేను అని చెప్పడం, లేదా క్వాంటమ్ వస్తే అది నేనే ముందు మాట్లాడానని చెప్పడం. ఒక్క రోజున్న స్టీల్ ప్లాంట్ గురించి కూడా నా గొప్పతనం అని, నా గొప్పతనం ఏ రోజైనా ఏ సమస్య మీదైనా ఎక్కడైనా మాట్లాడడం కానీ, లేదా వారికి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించడం కానీ, లేదా పారిశ్రామిక రంగంలో పరిశ్రమవేత్తల్ని తరిమేయడమే తప్ప ఒకరిని కూడా ఏనాడు పిలిచింది లేదు. ఒకే ఒక్కసారి అది ఎన్నికలకు ముందు ఇన్వెస్టర్స్ మీట్ విశాఖపట్నంలోనే పెట్టి దానికి ముందే అయిపోయిన ఎంఓఏలను మళ్ళీ వాళ్ళని కోట్లు దొరికి ఇక్కడ వచ్చి ఎంఓఏలు చేసుకున్నట్టుగా నటించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంజూరైన ఎయిర్పోర్ట్. దాన్ని 5 సంవత్సరాల పాటు దానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, రహదారి నిర్మాణం కోసం కానీ కేంద్రానికి ప్రతిపాదన పంపకుండా, భూమి సేకరణ చేయకుండా, సేకరణ చేయాల్సిన భూమి దీన్ని ఎక్స్టెంట్ కూడా తగ్గించేసి తర్వాత వచ్చేసి ఇదంతా అయిపోయి అద్భుతమైన ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంటే నేనే ఎయిర్పోర్ట్ తెచ్చారని మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్, ఆయనకి డేటా సెంటర్ అంటే ఏదో తెలియదనే విషయమే ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టుకున్నాడు. గూగుల్ డేటా సెంటర్ అంటే తెలియని వ్యక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలియని వ్యక్తి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సరైన అవగాహన లేని వ్యక్తి నేను వాటి గురించి తెచ్చాను అని చెప్తే అంతకన్నా ఆశాస్పదం మరేముండదు. ప్రజలు కూడా వాటిని గమనిస్తున్నారు. వీటి నుంచి ఆయన ఆ పరిపక్వత నుంచి, అవగాహన రాహిత్యం నుంచి బయటపడడం కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇవాళ అభివృద్ధి జరుగుతోంది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటున్న నేపథ్యంలో కూడా కేంద్ర సహకారంతో రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ సమాంతరంగా తీసుకెళ్తుంటే ఒక సానుకూల వాతావరణం సమాజంలో నెలకొన్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఏదో ఒకటి చెప్పడం, క్రెడిట్ చూడడం తీసుకురావడం, లేకపోతే మాదిగనని చెప్పి మాట్లాడడం. నవ్వుతుంటే కూడా ప్రజలంతా నవ్వుతున్నారు. మరి అర్థం కావట్లేదా, లేకపోతే అదో రకమైన మానసిక స్థితిలో ఉన్నారా, అలౌకికానందం పొందుతున్నారు నాకు తెలియదు. కానీ ప్రజలంతా నవ్వుతున్నారు. బయట రాష్ట్రాలకు పోతే, నేను ఎన్నికల సందర్భంగా బయట రాష్ట్రాలకు పోతే నవ్వుతున్నారు. ఏంటది, ఏమైనా మాట్లాడుతున్నాడు, అది ఏమన్నా ఉందా లేదా ఎక్కడన్నా చూపించండి అని. విశాఖపట్నం దగ్గరలో, ఆ తాడేపల్లి కాకుండా విశాఖపట్నం దగ్గరలో వస్తే మంచి హాస్పిటల్ ఈ మధ్య పెట్టాను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా కూడా చేస్తున్నాం, అవి కూడా చూపిస్తాం. కానీ అందుకని ఇటువంటి దృష్టి మరల్చడం కోసం మాట్లాడడం, దాన్ని ఒక అబద్ధం చెప్పడం, అబద్ధాన్ని పదే పదే మాటి దాన్ని నిజంగా భ్రమించగలను నమ్ముతున్నాడు. ఆయన తన మీద తన నమ్మకం ఉండడంలో తప్పు లేదు. కానీ ప్రజల్ని ఆయన ఏ రకంగా భావిస్తున్నాడు, అంటే తను మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు స్వీకరిస్తున్నారా లేదా, స్వాగతిస్తున్నారా లేదా, అప్రిషియేట్ చేస్తున్నారా లేదా, ఏ రకమైన భావిస్తున్నారనే విషయాల్లోకి, వాస్తవాల్లోకి పోకుండా తన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని ఆ ప్రపంచంలోనే కూర్చొని నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అని కూర్చుంటే భవిష్యత్తులో కూడా పూర్తిగా మన 11 సీట్లకు పరిమితం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఏంది, రాజకీయ సమాధే ఉంటుంది.